RTI Live News. Ask for right. గత పాలకుల నిర్లక్ష్యంతో దమ్మపేట బస్టాండ్ అధ్వానంగా తయారైంది. దానికి పూర్వ యోగం తీసుకొచ్చి బస్టాండ్ను శుభ్రం చేసి కాంపౌండ్ వాల్ నిర్మించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క బస్సులు దమ్మపేట బస్టాండ్లోకి వచ్చి వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు దమ్మపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రవాణా శాఖ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నవారు ఏమీ చేయలేకపోయినా అభివృద్ధి మార్గంలో నడుపుతున్న జారెని విమర్శించడం వారి చేతకానితనానికి నిదర్శనం. ఎమ్మెల్యే ఎవరో తెలియదు అన్న ఒక మాజీకి ఈ అభివృద్ధి కనపడుట లేదా? ఎమ్మెల్యే ఆదినారాయణ ఈ 6 నెలల కాలంలో 30 సీసీ రోడ్లను వేశారు. గత పాలకులు వదిలేసిన రోడ్లను కూడా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దగ్గరుండి వేయిస్తున్నారని దమ్మపేట ప్రజలు వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. దమ్మపేట మండలం దమ్మపేట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బస్టాండ్కి మళ్ళీ పూర్వ వైభోగం తెచ్చిన మన అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన జారె ఆదినారాయణ గారి కృషితోటి ఈరోజు మళ్ళీ విజయవాడ బస్సును పునఃప్రారంభించడం జరిగింది. ఆయన కృషి ఎనలేనిది. గత 4 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు బట్టి ఈ బస్టాండ్లోకి రాక బస్టాండ్ అద్వైతంగా నిరుపయోగంగా పడి ఉండటం వల్ల తమరు దృష్టికి తీసుకెళ్ళటం వల్ల తమరు ప్రత్యేక శ్రద్ధతోటి బస్టాండ్లోకి బస్సులు వచ్చే ఏర్పాటు తన ప్రత్యేక కృషి చేసి ఇవాళ కొత్తగా మళ్ళీ ఇదివరకు వచ్చిన విజయవాడ బస్సుని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఈరోజే బస్సు రావటం, బస్ స్టాండ్లో ఆగటం దమ్మపేట గ్రామ ప్రజలకి తీరని సంతోషంతో, ఎనలేని సంతోషంతో దమ్మపేట గ్రామ ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ముఖంగా ఈ బస్సుని అందరూ గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల జనం మొత్తం కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ కరోనా ముందు అయిపోయింది కదా.